హాయ్ నమస్తే. ఎస్‌ఈఓ శిఖరాగ్ర సమావేశం గురించి మనం తెలుసుకుంటే, గతంలో గూడా అంటే సుమారుగా 70 సంవత్సరాల క్రితం గూడా ఎస్‌ఈఓ శిఖరాగ్ర సమావేశాలు జరిగినవి. ఆ శిఖరాగ్ర సమావేశాలకి అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఆ సమావేశాలకు హాజరవ్వటం జరిగింది. కమ్యూనిస్టు ఒక వ్యక్తి సమావేశాల్లో పాల్గొనటం గూడా చైనా వెళ్లి సమావేశాల్లో పాల్గొనటం గూడా అతనే మొట్టమొదటి వ్యక్తి భారత ప్రధానుల్లో. సో, అప్పుడు చాలా గౌరవంగా ఆ సమావేశాలకి మంచి ఆహ్వానం, గౌరవప్రదమైన ఆహ్వానం గూడా నెహ్రూ గారికి లభించింది. సో, మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎస్‌సీఓ శిఖరాగ్ర సమావేశాలకు వస్తే, గాల్వాన ఘర్షణ తర్వాత మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తొలిసారిగా ఇక్కడికి ఈ సమావేశాలకు అవ్వటం గూడా తొలిసారి. సో, 2020 సంవత్సరంలో ఈ గాల్వాన ఘర్షణలు జరిగినియి. సో, తర్వాత ఇప్పుడు 2024 మనం తీసుకుంటే కాజాన్ సమావేశాలు గూడా రష్యాలో జరిగినవి. ఆ రష్యాలో జరిగినవి దానికి కూడా పుతిన్ గాని, మోడీ గాని, ఈ రష్యా అధినేత గాని ఈ సమావేశాలకు హాజరవ్వటం జరిగింది. ఆ సమావేశాలు గూడా మంచి వాతావరణంలో సమావేశాలు జరిగినియి. మన చైనా, భారత్ 2 దేశాలు గూడా మంచి సత్సంబంధాలతో ఆహ్, పూర్తి విశ్వాసంతో కొన్ని చర్చలు జరుపుకోవటం జరిగింది. సఫలమైనియి. అదే ఒక మెట్టుగా యేసుకొని ఇప్పుడు 2025 సంవత్సరంలో మన చైనాలో జరుగుతున్నటువంటి ఎస్‌సీఓ సమావేశానికి మా శిఖరాగ్ర సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించిన ఎంబటనే గూడా మన యొక్క ఆహ్వానం ఎంట్రన్స్ గూడా ఎలా ఉందంటే, మిగిలిన దేశాలు ఒక వ్యక్తి అయితే, మన భారత ప్రధాని ఆహ్వానం ఒక వ్యక్తిగా ఒక ఈ మంచి ఆహ్వానం అనేది ఘనంగా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. సో, ఆయన ఎంట్రన్స్ దగ్గర నుంచి గూడా ఆహ్వానం ఆహ్వానం గాని, అతను అతను రిసీవ్ చేసుకునే విధానం గాని చాలా అద్భుతంగా సాగింది. ఎందుకంటే చైనా గూడా భారత్ మీద రిలేషన్స్ పెంచుకోవాలని, భారత్‌తో స్నేహం చేయాలని చాలా పాజిటివ్‌గా ఉంది. సో, కాజన్‌లో జరిగినటువంటి చర్చలో సో, ఇప్పుడు చర్చలు మనం చూసుకుంటే, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ, మేము కాజన్ సమావేశంలో ఏ విధంగా అయితే చర్చలు సఫలమైనయో, మాకక్కడ చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చల్లో గూడా మేము చాలా ఆహ్, మంచిగా ఆహ్వానిస్తున్నాము. ఈ 2 దేశాలు గూడా చైనా గాని, భారత్ 2 దేశాలు గూడా చర్చలు గాని, అభివృద్ధి పదంలో ఆహ్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాట్లాడుతూ, మనం గ్లోబల్ సౌత్‌లోని ఒక భాగంగా ఉన్నాము. నిర్ణయాత్మకమైనటువంటి కొన్ని విషయాల గురించి చర్చించుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకుంటే చర్చలు సఫలమైతే చాలా అభివృద్ధి పదంలోకి మనం నడుస్తామని చెప్పడం జరిగింది. ఏనుగు, డ్రాగన్ 2 కలిసి పనిచేయాలి అని ఆయన కోరటం జరిగింది. అక్కడ ఏనుగు అంటే మన భారతదేశం. డ్రాగన్ అంటే చైనా. అంటే చైనాను డ్రాగన్‌గా ఎలా సంబోధిస్తారో మన భారతదేశాన్ని ఇతర దేశస్థులు ఏనుగు అని సంబోధిస్తారు. సో, అందుకే ఇక్కడ ఈ విధంగా జిన్‌పింగ్ మాట్లాడటం జరిగింది. సో, తర్వాత మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ సమావేశంలో మాట్లాడుతూ, ఉగ్రవాదంపై ఉక్కుపాదం ఏ విధంగా అయితే పహల్గామ్ ఉగ్రదాడి ఏప్రిల్ 22వ తారీఖున జరిగింది. 26 మంది చనిపోయారు. కొంతమంది గాయాలయ్యారు. వారందరికీ సంఘీభావం ఎవరైతే తెలియజేశారో వారందరికి కూడా నరేంద్ర మోడీ కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. సో, అది మన సాంప్రదాయం. సంఘీభావం తెలిపిన వారికి కృతజ్ఞత తెలియజేయటం ఒక సంస్కృతి. మంచి సంస్కృతి. సో
దాన్ని అందరూ అలవాటు చేసుకోవాలి. చేసుకుంటున్నారు గూడా. ఇదేండి. ఆ సమావేశంలో మనకు ఒక ఉగ్రవాదాన్ని అక్కడ పాకిస్తాను ప్రధానమంత్రి గూడా ఉన్నాడు. ఆయన ఆ సమావేశంలో ఇంక సైలెంట్‌గా కూర్చొనే ఉండారు. ఇంకా ఏం జేస్తారు? ఎందుకంటే అక్కడ మేజర్ అందరి చూపు కూడా భారత్. భారత్‌తో స్నేహంగా ఉండాలి. అదే విధంగా టుర్కీ అధ్యక్షుడు గూడా ఉండాడు. సో, వీళ్ళందరికీ ఒక గుణపాఠంగా మనం ప్రధానమంత్రి ఆ సమావేశంలో గళమెత్తాడు ఉగ్రవాదాన్ని గురించి. పూర్తిగా ఉగ్రవాదాన్ని నాశనం జేయాలి. చైనాకి, పాకిస్తాన్‌కి మధ్య ఉగ్రవాదం చాలా బలంగా ఉంది. ఆ ఉగ్రవాదాన్ని అరికట్టాలి. సమూలంగా నాశనం చేయాలి అని ఆ సమావేశంలో తెలియజేయటం జరిగింది. అక్కడున్న సమావేశానికి వచ్చినటువంటి దేశాధినేతలు గూడా ఉగ్రవాదాన్ని అరికట్టాలి. దీన్ని ప్రోత్సహించిన గాని, స్పాన్సర్ చేసిన వ్యక్తులు గాని, ఈ కార్యదర్శకత్వం చేసిన ప్రతి ఒక్కరిని గూడా చట్టం ముందు ఉంచాలని అక్కడున్న దేశాధినేతలందరూ గూడా ఎస్‌సీఓ సమావేశంలో ఉన్నటువంటి ఆ దేశాధినేతలు అందరూ గూడా ఉగ్రవాదాన్ని అరికట్టాలని, చట్టం ముందు నిలబెట్టాలని అందరూ కూడా చెప్పడం జరిగింది. అక్కడ ప్రధానమంత్రి సక్సెస్ అయినట్టు దానికి మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి వారందరూ గూడా ఉండారు. పరోక్షంగా మనం చూసుకుంటే ఆ ఉగ్రదాడి చేసిన తర్వాతే మనకి పాకిస్తాన్‌కి, భారత్‌కి ఆపరేషన్ సింధూర్ అనేది ఒక యుద్ధం కొంచెం స్టార్ట్ అయ్యింది. సింధూర్‌కు సహాయం చేసినటువంటి చైనా వారు గాని, ఆహ్, టర్కీ వాళ్ళు గాని, పాకిస్తాన్ వాళ్ళు అందరూ ఉండారు. సో, హెల్ప్ చేసిన వాళ్ళు ఉండారు. అక్కడ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన వారు గూడా ఉండారు. అలాంటి సమావేశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి ప్రధాని మంత్రికి ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు భారతదేశ పౌరులందరి తరపున. ఓకే. వెరీ గుడ్. సో, ఇటువంటి ఆటిలిని గూడా ఖండించాలని గూడా ఒక సందేశాన్ని పంపించడం జరిగింది. సో, మనం ఇక్కడికొస్తే మనకి రష్యాకి రష్యా అధ్యక్షుడు పుతిన్ గాని, మరి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గాని ద్వైపాక్షిక చర్చలు గూడా జరపడం జరిగింది. ఆ ద్వైపాక్షిక చర్చల్లో ఒక స్థిరత్వమైనటువంటి మరియు ఇంధన రంగానికి సంబంధించినటువంటి చర్చలు జరపడం జరిగింది. అదేవిధంగా ఉక్రెయిన్‌కి, రష్యాకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం గురించి గూడా చర్చించడం జరిగింది. పుతిన్ గారు మాట్లాడుతూ యుద్ధం దీనికి సంబంధించిన ఉక్రెయిన్‌కి రష్యాకి జరుగుతున్నటువంటి యుద్ధంలో శాంతి చర్చలకు స్వాగతించినటువంటి చైనాకు గాని, భారత్‌కి గాని చాలా థాంక్స్ చెప్పడం జరిగింది. పుతిన్ మాట్లాడుతూ మేము గూడా శాంతి చర్చలకు దగ్గరగా ఉన్నాము. మాక్సిమం ఎక్కువ శాతం శాంతి చర్చలు జరిగే విధానంలోనే ఉండామని చెప్పడం జరిగింది. సో, దీని గురించి ఈ రష్యా గురించి మన ద్వైపాక్షిక చర్చలనేది దాదాపు మాట్లాడుకోవటం జరిగింది. మన రష్యాకి, భారత్‌కి మధ్య ఉన్న రిలేషన్ మనందరికీ తెలిసిందే. ఇంకా వాణిజ్యానికి సంబంధించినటువంటి మిగిలిన రంగానికి సంబంధించిన చర్చలు గాని, మొత్తం గూడా రష్యాకి, భారత్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగటం జరిగింది. సో, మోడీ గారు ఈ విధంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ కనెక్టివిటీ అంటే కనెక్టివిటీ అంటే మనకి గుర్తొచ్చేది మన ప్రధానమంత్రే గాదు, మన ఇక్కడ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు గారు, మన తెలుగుదేశం పార్టీ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు గారు ప్రెజెంట్ ముఖ్యమంత్రి. సో, ఆయన కనెక్టివిటీ అంటే మెయిన్ గుర్తుకొచ్చేది. ఎందుకంటే కనెక్టివిటీ చేయటంలో మొట్టమొదటి ప్లేస్‌లో ఉంటారు చంద్రబాబు గారు. రోడ్లు కనెక్టివిటీ, బైపాస్‌లు గానీ, ఇలాంటి రోడ్లు కనెక్టివిటీ చేసి ఆర్థికంగా అభివృద్ధి అనేది కనెక్టివిటీ మీదే ఆధారపడి ఉంటుంది. అదే పాయింట్‌ని ప్రధానమంత్రి గారు గూడా అక్కడ ఆ సమావేశంలో అక్కడ చర్చించడం జరిగింది. మేము కనెక్టివిటీలో భాగస్వాములై ఉన్నాము. సార్వభౌమత్వానికి గౌరవించాలి. సో, ఇక్కడ కనెక్టివిటీ అనేది ఒక వాణిజ్యం. ఒక వాణిజ్య రంగం, వాణిజ్యానికే కాకుండా విశ్వాసం మరియు అభివృద్ధి
రెండు రెండిట్లను గూడా మనం కన్సిడర్ చెయ్యాలి అని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. కనెక్టివిటీలో కారిడార్ ఉత్తర దక్షిణ గాని ఒక కారిడార్ నిర్మించటంలో, ఆ కారిడార్ వలన మనకి ఆఫ్ఘనిస్తాను మరియు ఆసియాకి కనెక్టివిటీగా భారతదేశం ఉంటుందని ఆయన కనెక్టివిటీ గురించి మాట్లాడటం జరిగింది. సో, ఇలాంటి ఎన్నో ఎన్నో కార్యక్రమాలు గాని, చర్చలు గాని చాలా చేయడం జరిగింది. సో, నేను అక్కడ ప్రధానమంత్రి కోరుకుంటుందేందంటే, స్థిరత్వం, అభివృద్ధి, ఉగ్రవాదాన్ని నాశనం చేయటం, చైనా మరియు భారత్ మధ్య రిలేషను కంటిన్యూ అవ్వటం, రష్యాకి భారత్ మధ్య రిలేషను కంటిన్యూ అవుతుంది. ఆల్రెడీ కంటిన్యూ అయిద్ది ఇంకా ఎప్పటికైనా. సో, ఈ శిఖరాగ్ర సమావేశాలని చాలా అద్భుతంగా ఉపయోగించడం జరిగింది. మరియు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇతర దేశస్థులు టర్కీ గానీ, తర్వాత మయన్మార్ గానీ మిగిలిన దేశస్థులను కూడా కలవటం జరిగింది. వారితో చర్చలు జరపడం జరిగింది. చర్చల్లో అభివృద్ధి పదంలో ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా సహకారాలు అందించుకోవాలి, వాణిజ్యపరంగా కానీ, రక్షణకు సంబంధించినవైన కానీ, మిగిలిన విడిగా కావలసినటువంటి సహకారాలన్నీ మేము మీకు ఇస్తాం, మీరు మాకు సహకారం ఇవ్వండని కోరటం జరిగింది. అదేవిధంగా బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నాయి 2026. 2026 బ్రిక్స్ సమావేశాలకు కూడా మన చైనా అధ్యక్షుల్ని పిలవటం జరిగింది. దీన్ని విదేశాంగ శాఖ దీని గురించి తెలపడం జరిగింది. సో, ఇటువంటి కార్యక్రమాలు మొత్తం కూడా బ్రిక్స్ సమావేశాలు ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో చర్చించడం జరిగింది. సో, థ్యాంక్ యూ.